మీరు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తుంది. ఒడిదుడుకులకు జడవకండి. సమస్యలు సవాళ్లు లేకుండా సుఖం దొరకదు. జీవితయానంలో తగిలే గట్టి ఎదురు దెబ్బలను వేదాంతిలా స్వీకరించండి. ఉన్న వాటిని ఉన్నట్లుగా స్వీకరించి వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఆ పైన మీ జీవితంలోని ఇతరులతోనూ అలాగే వ్యవహరించండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. అనుకోకుండా ఒక రోజు ఆ ఆవు కాలు జారి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలాసేపటి తర్వాత కానీ ఆవు బావిలో పడిందని ఆ యజమాని తెలుసుకోలేకపోయాడు. ఇన్నాళ్లుగా తనకు ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలనుకోవలేదు ఆ వ్యక్తి. ఎందుకంటే ఆ ఆవు చాలా ముసలిదైపోయింది. ఇక దాన్ని కాపాడటం అనవసరం అనుకున్నాడు అతను. అంతేకాక ఆ బావిని కూడా ఎప్పటి నుంచో పూడ్చివేయాలి అనుకుంటున్నాడు అతను. దాంతో ఆ బావిలో మట్టి వేసి దాన్ని పూడ్చివేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు. అతను పారతో ఆ ఆవుపై మట్టి వేయటం ప్రారంభించాడు. పక్కింటి వాళ్ళు కూడా పారలతో మట్టి వేస్తూ అతనికి సహాయం చేయసాగారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాని ఆవు మొదట అంబా అని అరిచింది. తర్వాత అరవకుండా ఉండిపోయింది. అమ్మయ్య అనుకున్నాడు. కొద్దిసేపు పారతో మట్టి వేసిన తర్వాత బావిలోకి చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తన పైన మట్టి పడిన ప్రతిసారి ఆ మట్టిని విదిల్చుకుంటూ ఆ మట్టిపైనే ఎక్కి ఆవు పైకి రావటం చూశాడు. ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది. అతనికి అతని పక్కింటి వారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన ఆ మట్టి మీదగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతను తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి దాన్ని ప్రేమగా చూడసాగాడు. ఈ ఆవులాగే మన మీద కూడా ఎంతో మంది దుమ్ము మట్టి వేస్తూ ఉంటారు. అంటే నిందలు అపనిందలు వేస్తూ ఉంటారు. వాటిని దులుపుకొని జీవితంలో పైకి ఎదిగిన వారే విజేతలుగా నిలబడతారు. కాదంటారా? నీ గెలుపు ఎలా ఉండాలి అంటే నువ్వు వస్తే కూర్చోమని అనని వారు కూడా లేచి కుర్చీ ఇవ్వాలి. మీ భవిష్యత్తుకు నిర్మాణకర్తలు మీరేనని, మీ భవితవ్యానికి రూపురేఖలు మీరే తీర్చిదిద్దుకోగలరని విశ్వసించండి. ఇది విధి నిర్ణీతం అనేది పిరికివాడే. దృఢమైన వ్యక్తి లేచి నా విధిని నేను నిర్మించుకుంటాను అంటాడు. ఇది చేతగాని వారే విధి గురించి మాట్లాడతారు. మనం ఇప్పుడు ఇలా ఉన్నందుకు బాధ్యులం మనమే. మనం ఎలా తయారు కావాలని కోరుకుంటున్నామో అలా కాగల శక్తి మనలో ఉంది. ఇప్పటి మన పరిస్థితికి మన గతకాలపు కర్మలే కారణమైనప్పుడు భవిష్యత్తులో మనం చేరగోరే స్థానం మన ప్రస్తుత కర్మల ద్వారా నిర్ధారించబడుతుందనేది స్పష్టమే. కనుక ఎలా పనిచేయాలో మనం తెలుసుకోవటమే విజయం.